ఒక గాయని తన గొంతుతో చిన్నారి నవ్వును, తల్లి ప్రేమను, ప్రేమికురాలి భావోద్వేగాన్ని, భక్తి పారవశ్యాన్ని, విషాదాన్ని, ఆనందాన్ని ఒకే స్థాయిలో పలికించగలిగితే ఆ గాయని పేరు ఎస్ జానకి. దక్షిణ భారత సంగీత ప్రపంచంలో నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా, స్వరరాణిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించిన ఎస్ జానకి గారి జీవితం నిజంగా ఒక ప్రేరణ. ఈ వీడియోలో ఆమె చిన్ననాటి సినీ ప్రస్థానం, అద్భుత విజయాలు, అవార్డులు, వ్యక్తిగత జీవితం మరియు ఆమె లెజెండరీ వారసత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ జానకి గారి పూర్తి పేరు సిస్ట్ల శ్రీరామమూర్తి జానకి. ఆమె 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి సంగీతంపై అపారమైన ఆసక్తి ఉండేది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. రేడియోలో పాటలు వింటూ వాటిని అనుకరించడం ఆమెకు ఎంతో ఇష్టం. యుక్త వయసులోనే చెన్నై చేరుకున్న జానకి గారికి సినీ సంగీతంలో అవకాశం వచ్చింది. 1957లో విడుదలైన తమిళ చిత్రం విదియన్ విలయట్టు ద్వారా ప్లేబ్యాక్ సింగర్గా తొలి అవకాశం లభించింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ, హిందీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తులు వంటి అనేక భాషల్లో పాటలు పాడుతూ భారతదేశంలోనే గొప్ప గాయనులలో ఒకరిగా ఎదిగారు. ఎస్ జానకి గారు సుమారు 48,000కు పైగా పాటలు పాడారు. ప్రతి పాటలో భావాన్ని అద్భుతంగా వ్యక్తీకరించడం ఆమె ప్రత్యేకత. పసిపిల్ల గొంతు, వృద్ధురాలి గొంతు, హాస్యపాత్ర, విషాద గీతం, భక్తి గీతం, ప్రేమ గీతం, ఏ రకమైన పాట అయినా సరే తన స్వరంతో జీవం పోసేవారు. జానకి గారు భారతదేశంలో ప్రముఖ సంగీత దర్శకులతో పనిచేశారు. వారిలో ముఖ్యంగా ఘంటసాల, కెవి మహదేవన్, ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, ఎంఎం కీరవాణి, ఏఆర్ రెహమాన్, చక్రవర్తి, రాజకోటి. ప్రతి సంగీత దర్శకుడి శైలికి తగ్గట్టుగా తన గాత్రాన్ని మార్చుకోవడం ఆమె అసాధారణ ప్రతిభ. ఎస్ జానకి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కలిసి వేలాది పాటలు పాడారు. వారి డ్యూయెట్లు ఇప్పటికీ సంగీత అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఈ జంట పాడిన అనేక పాటలు నేటికి రేడియోల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. ఎస్ జానకి గారి ప్రతిభకు అనేక గౌరవాలు లభించాయి. జీవిత సౌకల్య పురస్కారాలు, 4 జాతీయ చలనచిత్ర అవార్డులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 12 నంది అవార్డులు, వివిధ రాష్ట్రాల నుండి 33 అవార్డులను గెలుచుకున్నారు. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమె మర్యాదపూర్వకంగా తిరస్కరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దక్షిణ భారత కళాకారులకు తగిన గుర్తింపు ఆలస్యంగా లభిస్తుందో అనే భావనతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. జానకి గారు సాధారణ జీవన శైలిని ఇష్టపడేవారు. ప్రచారానికి దూరంగా ఉండి సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆమె కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. దశాబ్దాల పాటు కోట్లాది అభిమానులను అలరించిన జానకి గారు 2016లో సినీ గానానికి వీడ్కోలు పలికారు. అయినా ఆమె పాడిన పాటలు తరతరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతున్నాయి. ఒక పాటలోని భావాన్ని శ్రోత హృదయంలోకి చేరేలా చేయడం ఆమె గొప్ప లక్షణం. అందుకే ఆమెను కేవలం గాయని అని కాకుండా భావాలకు స్వరమిచ్చిన గాన కోకిలిగా అభిమానులు గౌరవిస్తారు. ఎస్ జానకి గారి గాత్రం భారతీయ సంగీత చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయం. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం, ఒక భావోద్వేగం, ఒక అనుభూతి. ఇలాంటి మహానుభావుల జీవితాలను తెలుసుకోవడం మనకు సంగీతంపై మరింత గౌరవాన్ని పెంచుతోంది.